హాయ్ ఫ్రెండ్స్, రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ చిత్రానికి హరీష్ శంకర్ డైరెక్టర్ అనమాట. హరీష్ శంకర్, రవితేజ వీరిద్దరు కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ మూవీ మూడవ చిత్రం. ఈ చిత్రం హిందీ మూవీ అయిన రైడ్ మూవీకి రీమేక్ గా మనకి ఇక్కడ రాబోతుంది అనమాట. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను నిన్న రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, టీజర్ స్టార్టింగ్ లోనే ఏ వైపు చిరంజీవి పాటలు, బి వైపు బాలకృష్ణ పాటలు అంటూ ఒక లేడీ, ఒక జెంట్స్ వాయిస్ అయితే వినిపిస్తుంది అనమాట. ఆ తర్వాత అక్క నీ మరిదెంతో వెర్రోడే అంటూ సాంగ్ వస్తుంది. ఆ తర్వాత లవ్ ట్రాక్, ఆ తర్వాత రొమాన్స్, ఆ తర్వాత రైడ్, ఆ తర్వాత యాక్షన్స్ తో కూడుకున్న ఫైట్ అనమాట. ఇది సింపుల్ గా ఈ టీజర్ లో మనకు చూపించారు. రవితేజ యొక్క మార్కును ఖచ్చితంగా ఈ మూవీలో ఉండబోతుంది అన్నట్లుగా ఈ టీజర్ చూస్తుంటే మనకి అర్థమైపోతుంది అనమాట. ఈ టీజర్ లో మంచి డైలాగ్స్ అయితే ఉందన్నమాట. ఆ డైలాగ్స్ ఏంటి అన్న విషయానికి వస్తే, ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు నల్లధనం సార్ అంటూ రవితేజ చెప్పడంతో ఆ తర్వాత రవితేజకి వార్నింగ్ అయితే వస్తుంది. ఆ తర్వాత జగపతి బాబు ఇంటి పైన రైడ్ చేస్తారు, ఫైట్ సీన్ అయితే చూపిస్తారు అనమాట. మంచి డైలాగు. రవితేజ యొక్క మాస్ డైలాగ్ ఏంటంటే, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇంటికి వచ్చే చుట్టా లాంటిది, అది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది, అది మనం పోయేదాకా మనతోనే ఉంటుందన్న డైలాగు ప్రేక్షకులైతే ఆకట్టుకుందనమాట. అంటే ఈ టీజర్ చూసిన తర్వాత రవితేజ యొక్క మార్క్ చిత్రం లాగానే మనకు కనిపిస్తుంది. ఎలాంటి ప్రయోగాలకి వెళ్లకుండా తన మార్క్ స్టైల్లోనే ఈ మూవీ ఉండబోతున్నట్లుగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. కామెడీ, లవ్, అలాగే సాంగ్స్, అలాగే ఫైట్ సీన్స్ అనమాట. ఈ మూవీలో అవే కనిపించబోతుంది. హరీష్ శంకర్ తన యొక్క సినిమాల్లో కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ తో కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో దిట్ట అన్నమాట. ఈ టీజర్ చూసిన తర్వాత ఈ మూవీ మరో ధమాకా మూవీ లాగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా అన్నట్లుగా ఆ ప్రశ్న అయితే వచ్చేసింది అనమాట. ఆ రేంజ్ లో ఆకట్టుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ధమాకా మూవీ కూడా ఇంతే కదా, లవ్, రొమాన్స్, సాంగ్స్, ఫైట్స్, ఇవే కదా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం 110 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది అనమాట. రవితేజ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్ రాబట్టింది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ యొక్క టీజర్ చూసిన తర్వాత ధమాకా మూవీని గుర్తు చేసుకునేలాగా ఉందన్నమాట ఈ టీజర్. మరి చూడాలి, ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న ఈ టీజర్ ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో. ఈ చిత్రానికి మ్యూజిక్ వచ్చేసి మిక్కీ జే మేయర్. ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయింది. ఆ 2 సాంగ్స్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. త్వరలోనే మిగతా సాంగ్స్ కూడా 1 by 1 రిలీజ్ చేస్తారు. ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గరే ఉంది కాబట్టి ట్రైలర్ కూడా మరొక 10 రోజుల్లో రిలీజ్ చేస్తారనమాట. మరి చూద్దాం మిస్టర్ బచ్చన్ మూవీతో రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటారనేది. ఫ్రెండ్స్, మీరు మిస్టర్ బచ్చన్ టీజర్ చూస్తారు కదా ఫ్రెండ్స్, టీజర్ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.